హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. ఇప్పుడు మనం హిస్టరీలో ఢిల్లీ సుల్తానేట్స్ ఎప్పుడైతే ఇస్లాం సామ్రాజ్యం ఏర్పడడానికి పునాది పడిన ఢిల్లీ సుల్తానేట్స్ లో మొత్తం 5 డైనాసిటీస్, స్లేవ్ డైనాసిటీస్ ని భారతదేశం పాలించడం జరిగింది అనమాట. అందులో కంప్లీట్ గా ఎవరైతే ఢిల్లీ సుల్తానేట్స్ గురించి తెలుసుకున్నారో వారు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ మ్యాచ్ ద లిస్ట్ ఆఫ్, ఇక్కడ లిస్ట్ 1 ఉంది, ఇక్కడ లిస్ట్ 2 ఉందండి. ఈ మ్యాచ్ ద లిస్ట్ లో లిస్ట్ 1 సైడ్ వచ్చేసరికి రాజుల యొక్క పేర్లు ఇవ్వడం జరిగింది, అంటే కింగ్స్ యొక్క నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ లిస్ట్ 2 కి వచ్చేసరికి వారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అన్నాడు. లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం సెలెక్ట్ చేయమన్నాడు? కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయమన్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ ఏంటో మనం చూద్దాము అండ్ సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ లిస్ట్ 1 లో మనకు వచ్చేసరికి ఏ వచ్చేసరికి మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసరికి ఇక్కడున్న 4 రిఫార్మ్స్ లో తను చేసిన మేజర్ రిఫార్మ్ ఏంటి అనేసరికి మీకు వచ్చేసరికి హీ ఇంట్రడ్యూస్డ్ టోకెన్ కరెన్సీ అనమాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసరికి టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఏ వచ్చేసరికి మీకు ఆప్షన్ ఏంటండి? ఆటోమేటిక్ గా 2 అనమాట. ఓకే, ఆటోమేటిక్ గా 2 వెతుక్కోండి, మీకు ఇది రౌండ్ అప్ అవుతుంది. అలాగే మిగతాయి కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే వీఆర్ చెకింగ్ అవర్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ బి వచ్చేసరికి అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ ఏ రిఫార్మ్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే దాగ్ పద్ధతి, అంటే గుర్రాలకి దాని యొక్క నాణ్యతని రాజముద్ర వేసి మరి ఆయన గుర్రాలని ఎవరు చెడు గుర్రాలను ఇచ్చేసి మంచి గుర్రాలను తీసుకెళ్లకుండా గుర్రాలు రాజగుద్రలు వేసి మరి వాటిని గుర్తించడం జరిగింది. దాన్నే దాగ్ పద్ధతి అంటే బ్రాండింగ్ ఆఫ్ హార్స్ అనమాట. బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ దాగ్ పద్ధతి యూజ్ చేయడం జరిగింది. బి వచ్చేసరికి మీకు వచ్చేసరికి 1 ఏమొచ్చిందండి? బి వచ్చేసరికి 1. సి ఇది కరెక్ట్ అయింది, ఇది కరెక్ట్ అయింది. సో ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ 2 అని తెలుస్తుంది. కానీ నేను చెక్ చేసుకోవడానికి థర్డ్ ఇల్టుట్మిష్. ఓకేనండి, ఇల్టుట్మిష్ వచ్చేసరికి ఏ రిఫార్మ్ తీసుకొచ్చారంటే హీ ఇంట్రడ్యూస్డ్ సిల్వర్ టంకా, అంటే వెండి నాణ్యాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇంట్రడ్యూస్ వెండి నాణ్యాన్ని. సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి 4. అండ్ ఆటోమేటిక్ గా మీనింగ్ దండి ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసరికి ఏది ఇంట్రడ్యూస్ చేశారంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ అనమాట. సో ఆప్షన్ వచ్చేసరికి మీకు కంప్లీట్ గా 2. సో దీనితోటే మీకు ఢిల్లీ సుల్తానేట్ సమయంలో రాజుల యొక్క వారి యొక్క రిఫార్మ్స్ చూశారు కదా. ఈ యొక్క క్వశ్చన్ లోనే మీకు ఢిల్లీ సుల్తానేట్స్ గురించి కంప్లీట్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఓన్లీ ఒక్కరి గురించి అడగలేదు, ఇక్కడ మనల్ని నలుగురు గురించి అడిగారు, వారి యొక్క రిఫార్మ్స్ కూడా అడిగారు. అంటే సబ్జెక్ట్ మనం అంత డెప్త్ గా ఖచ్చితంగా చదువుకోవాలన్నమాట ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే. దిస్ వాజ్ నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ లో 1 ఆఫ్. సో ఇదే క్వశ్చన్ అడగడం మళ్ళీ మీరు ఎగ్జామ్ అనుకుంటే చాలా మంది నేర్చుకున్నాం కదా ఇది అడుగుతాడే అనుకోకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ యొక్క శైలి, అంటే ఎగ్జామినర్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చెప్తారు. ఇప్పుడు సేమ్ ఇలాగే వీళ్ళ పేర్లు వేయచ్చు, కాకపోతే వారు ఇది ఒక్కటే రిఫార్మ్ చేసి ఉంటారా, ఇంకొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ రిఫార్మ్స్ గురించి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తే